ఓం శాంతి. ఈరోజు మురళి 23/2/2026. మధురమైన పిల్లలారా, ఈ సంగమ యుగము పైకెక్కే కళ యొక్క యుగం. ఇందులో అందరికీ మేలు జరుగుతుంది. కావుననే మీరు పైకెక్కే కళ వల్ల మీ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అంటారు. తేరేబానే సరువుక భలా అంటారు. అదే బాబా చెప్తున్నారు. ప్రశ్న: బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలు తెలుపుతారు. ఎందుకంటే నా పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణ్ణి సంకెళ్ళ నుంచి విముక్తులవుతారు. మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. మీరే పాస్ విత్ ఆనర్గా అవుతారు. నేను అలా అవ్వను. ఆయన అన్నింటి నుంచి దూరం. కావుననే బాబా మీకు చాలా చాలా అభినందనలు చెప్తారు. పాస్ విత్ ఆనర్గా అవుతారు కాబట్టి. ఆత్మలైన మీరు గాలిపటాల వంటి వారు. ఇప్పుడు మీ దారం నా చేతిలో ఉంది. చాలు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నాను. ఆయన చేతిలో పెట్టేస్తే చాలు, మనం నిశ్చింతగా ఏ మాయ విఘ్నం వచ్చినా కూడా ఏమీ ఇబ్బంది లేకుండా, విఘ్నాలకు వశం కాకుండా సేఫ్టీగా చేరుకుంటాం. ఆయన చేతుల్లో మన యొక్క దారాన్ని, గాలిపటమైన మన ఆత్మ యొక్క దారాన్ని పెట్టేయాలి. అదే శ్రీమతం అనే దారం. పాట. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ రోజు. సో బాబా అంటున్నారు, చివరికి ఆ రోజు రానే వచ్చింది అని. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఈ అమరకథను ఎవరు వినిపిస్తున్నారు? అమరకథ ఆత్మకే చెప్తారు. అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి, మూడవ నేత్రం కథ అనండి, మూడు ముఖ్యమైనవి. సో బాబా అంటున్నారు, ఈ అమరకథను ఎవరు వినిపిస్తున్నారు? శివబాబానే కదా అమరుడు, అమరనాథుడు బాబా. అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి, సత్యనారాయణులుగా అయ్యే కథ అనండి, మూడవ నేత్రం యొక్క కథ అనండి, మూడు ముఖ్యమైనవి. మూడవ నేత్రం అంటే ఆత్మనేత్రం. ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చున్నారు మరియు మీకెవరు వినిపిస్తున్నారు? స్వయం భగవంతుని ముందు కూర్చున్నాం. సాక్షాత్ పరమాత్మనే వినిపిస్తున్నారు. సత్సంగాలైతే ఇతడు కూడా ఎన్నో చేశారు బ్రహ్మబాబా. అక్కడైతే మనుషులే కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథ వినిపిస్తున్నారు, శివానందుడు వినిపిస్తున్నారు అంటారు. భారతదేశంలో అయితే ఎన్నో సత్సంగాలు ఉన్నాయి. వీధిలోనూ సత్సంగాలు ఉన్నాయి. మాతలు కూడా పుస్తకాలు తీసుకొని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అక్కడ మనుషులను చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇది అద్భుతమైన విషయం. ఆ సత్సంగాలకి ఈ సత్సంగాలకి డిఫరెన్స్ చెప్తున్నారు బాబా. ఇది అద్భుతమైన విషయం. మీ బుద్ధిలో ఎవరున్నారు? పరమాత్ముడు. ఇప్పుడు తండ్రి మన ముందుకు వచ్చారు. నిరాకారుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీరు అంటారు. ఈశ్వరుడు నామరూపాలకు అతీతమైన వాడు అని మనుష్యులు అంటారు. నామరూపాలకు అతీతమైన వస్తువేది ఉండదని బాబా అర్థం చేస్తున్నారు. ఇక్కడ సాకార మనుష్యులు ఎవరూ చదివించడం లేదని, మొత్తం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాకార మానవులే చదివిస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడైతే వీరు ఉన్నతోన్నతమైన తండ్రి. వీరిని నిరాకారుడైన గాడ్ ఫాదర్ అంటారు. ఆ నిరాకారుడు సాకారంలో కూర్చొని చదివిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త విషయం. వీరు ఫలానా పండితులు, గురువులు అని జన్మజన్మలు మీరు వింటూ వచ్చారు. ఇలా ఎన్నో సత్సంగాలు, ఎన్నో పేర్లు చెప్తారు. భారతదేశం అయితే ఎంతో పెద్దది. ఎవరు నేర్పించినా వారంతా మనుష్యులేనని భావించబడుతుంది. మనుష్యులే శిష్యులుగా అయ్యారు. అనేక రకాల మనుష్యులున్నారు. ఫలానా వారు వినిపిస్తారు అంటారు. ఎల్లప్పుడూ శారీరకమైన పేర్లతోనే పిలుస్తారు ఫలానా స్వామీజీని. భక్తి మార్గంలో ఓ పతిత పావన రాండి అని నిరాకారుణ్ణే పిలుస్తారు. తానే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పము మొత్తం ప్రపంచమంతా ఏదైతే పతితంగా అయిపోతుందో దాన్ని పావనంగా తయారు చేసేవారు ఒక్క నిరాకారుడైన తండ్రి. మీరు దానిని పావనంగా మీరు ఇక్కడ కూర్చున్నారు. మీలో కూడా కొందరు కచ్చాగా ఉన్నారు, కొందరు పక్కాగా ఉన్నారు. మాయ వస్తే కదిలిపోతారు. చిన్న చిన్న మాటలకు బేజారైపోతారు. కచ్చాగా పక్కాగా ఉన్నారు. ఎందుకంటే మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు ఈ జన్మలో ఆత్మాభిమానులుగా అవ్వాలి. మీ దేహంలో ఏ ఆత్మ అయితే ఉందో తనకు పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తారు.
ఆత్మయే సంస్కారాన్ని తీసుకెళ్తుంది. ఈ ఇంద్రియాల ద్వారా నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. కానీ ఎవరూ ఆత్మాభిమానులుగా లేరు. ఈ భారతదేశంలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎవరైతే ఉన్నారో వారే ఈ సమయంలో బ్రాహ్మణులుగా అవుతారు, మళ్ళీ వారే దేవతలుగా అవుతారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. మనుషులకు దేహాభిమానంలో ఉండే అలవాటు ఉంది. ఆత్మాభిమానులుగా ఉండడం వారు మర్చిపోతారు. కావుననే బాబా ఆత్మాభిమానులుగా కండి అని గడియ గడియ చెప్తారు. ఆత్మనే భిన్న భిన్న వస్త్రాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఇవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఇప్పుడు బాబా పిల్లలకు మన్మనాభవ అని చెప్తారు. కేవలం గీతను చదవడం ద్వారా రాజ్యభాగ్యం లభించదు. ఈ సమయంలో మిమ్మల్ని త్రికాలదర్శులుగా బాబా తయారు చేస్తున్నారు. త్రికాలదర్శులంటే సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని తెలిపించడం. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. నేను మీకు రాజయోగం నేర్పిస్తానని బాబా అంటున్నారు. కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజా. సూర్యవంశీయులైన దేవతలలో ఎటువంటి జ్ఞానము ఉండదు. వాళ్ళకి జ్ఞానం ఉంటే కష్టం, ఎందుకంటే కింది దిగుతా పోతారు. జ్ఞానం ద్వారా ప్రాలబ్ధం పొందిన తర్వాత జ్ఞానం యొక్క అవసరం లేదు. 10th దాటి ఇంటర్కి వచ్చినాక 10th పుస్తకాలు అవసరం లేదు కదా. జ్ఞానం అయితే ప్రాయలోపం అయిపోతుంది. జ్ఞానం అయితే సద్గతి కోసమే. సత్యుగంలో దుర్గతిలో ఎవరు ఉండరు. అది సత్యుగము, సత్యమైన ప్రపంచం. ఇప్పుడు ఇది కలియుగం, అసత్య ప్రపంచం. భారతదేశంలో మొదట సూర్యవంశీయులు 8 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత చంద్రవంశీయులు 12 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మీ ఈ జన్మ అన్నింటికన్నా శ్రేష్టమైనది. మీరు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళిలు. ఇది సర్వోత్తమ ధర్మం. దేవతా ధర్మమును సర్వోత్తమ ధర్మము అని అన్నారు. బ్రాహ్మణ ధర్మం సర్వోత్తమమైనది. అండర్లైన్ చేసుకోండి. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ప్రాలబ్ధం గొప్పది కాదు కదా, పురుషార్థం గొప్పది. దానికి ప్రయత్నం చేసేటువంటి సాధన గొప్పది. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు. మీది ఆత్మిక సేవ, అది దైహిక సేవ. ఆత్మిక సేవ ఒకేసారి జరుగుతుంది. ఇంతకుముందు ఈ సమాజ సేవకులు ఎవరు ఉండేవారు కాదు. రాజారాణులు రాజ్యం చేసేవారు. సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ పూజారీలుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు ద్వాపర యుగంలో ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్ళిపోతారో అప్పుడు మందిరాలను నిర్మిస్తారు. మొట్టమొదట శివాలయాన్ని నిర్మిస్తారు, సోమనాథ్ యొక్క శివలింగాన్ని. బాబా అంటున్నారు, బాబా అంటున్నారు మొట్టమొదట శివాలయాన్ని నిర్మిస్తారు. శివుడే సర్వుల సద్గతి దాత. కావున వారి పూజ కూడా తప్పకుండా జరుగుతుంది. శివబాబాయే ఆత్మలని నిర్వికారులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత దేవతల పూజ జరుగుతుంది. బాబా అంటున్నారు, మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారీలుగా అయ్యారు. ఈ చక్రం స్మృతి చేస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మళ్ళీ మీరే పూజారీలుగా అయ్యారు, ఈ చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా చెప్తారు. మెట్లు దిగుతూ దిగుతూ పూర్తిగా కిందికి వచ్చారు. ఇప్పుడు పైకెక్కేటువంటి కళని బాబా నేర్పిస్తున్నారు. మీది పైకెక్కే కళ, సర్వుల ఉపకారము జరుగుతుంది. ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచంలోని వారందరి పైకి ఎక్కే కళ. పతిత పావనుడు వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. సత్యుగం ఉన్నప్పుడు పైకెక్కే కళ ఉండేది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉండేవారు. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నా జన్మ భారతదేశంలోనే జరుగుతుందని బాబా కూర్చొని చెప్తున్నారు. ఒకప్పుడు శివుడు వచ్చారు, ఈ గాయనమే శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు. దీన్ని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు ఈ యజ్ఞాన్ని రచించారు. విఘ్నాలు కూడా ఎన్నో వచ్చాయి, ఇప్పుడు కూడా ఎన్నో వస్తాయి. మాతలపైన అత్యాచారాలు జరుగుతాయి. బాబా, వీరు మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు అంటారు. మమ్మల్ని వదలడం లేదు, బాబా మమ్మల్ని రక్షించండి. ద్రౌపది రక్షణ జరిగిందని చూపిస్తారు. మీరు 21 జన్మల కోసం బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. స్మృతి యాత్రలో ఉంటూ స్వయంని పవిత్రంగా చేసుకుంటారు. మళ్ళీ వికారాల్లోకి వెళ్తే సమాప్తమైపోతారు, పూర్తిగా కింద పడిపోతారు. కావున పవిత్రంగా తప్పక కావాలి. ఎవరైతే కల్పపూర్వం ఎలా అయ్యారో వారే పవిత్రతా ప్రతిజ్ఞ చేస్తారు. కొందరు పవిత్రంగా ఉండలేరు, కొందరు ఉండగలరు. ముఖ్యమైన విషయం స్మృతి విషయం, బాబాని జ్ఞాపకం చేసుకునే విషయమే ముఖ్యమైనది.
స్మృతి చేస్తూ పవిత్రంగా ఉంటూ స్వదర్శన చక్రాన్ని తిప్పితే ఉన్నత పదవిని పొందుతారు. విష్ణువు యొక్క రెండు రూపాలు రాజ్యం చేస్తారు కదా లక్ష్మీనారాయణుడు. కానీ విష్ణువుకి శంకు చక్ర గదా పద్మాలు ఏవైతే చూపించారో అవి దేవతలకు లేవు, వేరే దేవతలకు లేవు. లక్ష్మీనారాయణులకు కూడా అవి లేవు. విష్ణువు అయితే సూక్ష్మవతంలో ఉంటాడు, తనకు చక్రం యొక్క జ్ఞానం అవసరం లేదు. అక్కడ మౌన భాష ఉంటుంది, సైగ భాష. మనం శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పరంధామము నిరాకారి లోకం. ఆత్మ అంటే ఏమిటో కూడా మనుష్య మాత్రులకు తెలియదు. ఆత్మనే పరమాత్మ అనేస్తారు. ఆత్మ ఒక ప్రకాశిస్తున్న నక్షత్రం, అది బ్రుకుటి మధ్యలో మెరుస్తోంది. దాన్ని ఈ కండ్లతో ఎప్పుడూ చూడలేరు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ అద్దాలలో బంధించి ఆత్మ ఏ విధంగా వెళ్తుందో చూడాలని ప్రయత్నించినా కానీ చూడలేరు. గోవాలో ఆ విధంగా చేస్తున్నారు కదా రాజుని యొక్క శరీరాన్ని చూడలేరు. వారు ప్రయత్నిస్తారు, కానీ ఆత్మ అంటే ఏమిటో, అది ఎలా వెలువడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం. దివ్య దృష్టి లేకుండా ఆత్మను ఎవ్వరూ చూడలేరు. భక్తి మార్గంలో అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతాయి. అర్జునునికి అఖండ జ్యోతి సాక్షాత్కారం జరిగింది. నేను సహించలేను అని అర్జునుడు అన్నారు అని వ్రాయబడి ఉంది గీతలో. నిజానికి అంతటి తేజోమయమైన రూపమేమీ ఉండదు. పరమాత్మ శీతలత సాగర్లు కదా, సత్యం శివం సుందరుడు. ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశించినప్పుడు ఎవ్వరికీ తెలియదు. బాబా ఏ విధంగా ప్రవేశించి మాట్లాడతారో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మనే వచ్చి మాట్లాడుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇందులో ఎవరి శక్తి విషయము లేదు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేది ఉండదు. ఇది కేవలం సాక్షాత్కార విషయం. ఇది అద్భుతమైన విషయం కదా. నేను కూడా సాధారణ శరీరంలోకే వస్తానని బాబా అంటున్నారు. సాధారణ శరీరం అంటే బ్రహ్మ శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని వారు ఆత్మనే పిలుస్తారు. ఇంతకుముందు ఆత్మలని పిలిచి వాటిని అడిగేవారు కూడా. ఇప్పుడు తమో ప్రధానులుగా అయిపోయారు. నేను వెళ్ళి పతితులను పావనంగా తయారు చేయాలి అని బాబా అంటారు. 84 జన్మలు ఉంటాయని కూడా అంటారు. కావున ఎవరైతే మొదట వచ్చారో వారే తప్పకుండా 84 జన్మలు తీసుకొని ఉంటారు. వారైతే లక్షల సంవత్సరాలు రాసేస్తున్నారు. ఒకటేమో ఆత్మ పరమాత్మ అంటారు, ఆత్మనే పరమాత్మ అని. రెండవది లక్షల సంవత్సరాలు అంటారు. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, మీరు వెళ్ళి రాజ్యం చేశారు. భారతవాసులైన మిమ్మల్ని స్వర్గంలోకి పంపించానని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను మీకు సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్పించాను. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. గీతలో యుగే యుగే అని రాసేశారు. మనం మెట్లు ఎలా దిగుతామో మళ్ళీ ఎలా ఎక్కుతామో ఇప్పుడు మీకు తెలుసు. పైకి ఎక్కే కళ, మళ్ళీ దిగే కళ. ఇది సంగమ యుగం. అందరూ పైకి ఎక్కే యుగం. అందరూ పైకి ఎక్కుతారు. అందరినీ పైకి తీసుకెళ్లేవాళ్ళు ఒక్క బాబాని. ఆ తర్వాత మీరు స్వర్గంలో పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యుగంలో ఇంకా వేరే ధర్మం ఏది ఉండదు. దానినే నిర్వికారి ప్రపంచం అంటారు. వికారి ప్రపంచం, నిర్వికారి ప్రపంచం. దేవతలు నివసించేది నిర్వికారి ప్రపంచం. దేవీ దేవతలు వామ మార్గంలోకెళ్ళి యథారాజా తథా ప్రజ అందరూ వికారీలుగా అయిపోతారు. ఓ భారతవాసులారా, మీరు నిర్వికారి ప్రపంచంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది వికారి ప్రపంచం. అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే లేదు. తప్పకుండా ఎప్పుడైతే అది ఉండదో అప్పుడే దాని స్థాపన జరుగుతుంది. నేనొచ్చి బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తానని బాబా అంటున్నారు. సూక్ష్మవతంలో అయితే చెయ్యరు కదా. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ రచనను రచిస్తాను. ఈ సమయంలో మిమ్మల్ని పావనులు అన్నారు. మీరు పావనంగా అవుతారు. అందుకు సమయం అయితే పడుతుంది. పతితుల నుండి పావనులుగా ఎలా కావాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. నిజానికి మహిమ ఒక్క తండ్రిదే. ఆ తండ్రిని మర్చిపోయిన కారణంగానే అనాథలుగా అయిపోయారు. కొట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి ఒకటి కావాలి అనుకుంటారు. అందరూ సోదరులే అంటారు. బాబా అనుభవజ్ఞులు కదా బ్రహ్మ బాబా. బాబా అంటున్నారు, భక్తిని కూడా ఇతడు ఎంతో చేశాడు. నవవిధ భక్తి. అందరికన్నా ఎక్కువ గురువుల్ని ఆశ్రయించాడు. 12 మంది గురువులు ఉండ్రి. వీటన్నింటినీ వదిలేయండి అని ఇప్పుడు బాబా అన్నారు. ఇప్పుడు నేను మీకు లభించాను. సర్వుల సద్గతి దాత సత్ శ్రీ అకాల్ అని సిక్కు ధర్మస్తులు చెప్తారు. దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. ఎంతోమంది చదువుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. పావన ప్రపంచం ఉండేది.
ఇప్పుడు బాబా చెప్తున్నారు భారతదేశమే అవినాశీ ఖండం, ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు భారతదేశం ఎప్పుడూ వినాశం అవ్వదు, అలాగే ప్రళయం కూడా ఎప్పుడూ జరగదు. సముద్రంలో రాగి ఆకుపైన శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చాడని చెప్తారు. రాగి ఆకుపైన ఒక పిల్లవాడు రావడం అనేది సంభవం కాదు కదా. 1 కిలో అయినా ఉంటారు కదా, మునిగిపోతుంది కదా. మీరు ఎంతో సుఖంగా గర్భం నుండి జన్మ తీసుకుంటారు. అక్కడ గర్భ మెహల్ ఉంటుంది సత్యుగంలో, ఇక్కడ గర్భ జైలు ఉంటుంది. సత్యుగంలో గర్భ మెహల్ ఉంటుంది. ఆత్మకు ఇది మొదటే సాక్షాత్కారం అవుతుంది. ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలని భావిస్తారు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. మనుషులకు రచయిత గురించి తెలియదు, అలాగే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా తెలియదు. బాబా జ్ఞాన సాగర్లు, మీరు మాస్టర్ జ్ఞాన సాగర్లు. బాబా జ్ఞాన సాగర్లు అయితే మీరు మాస్టర్ జ్ఞాన సాగర్లు. మాతలైన మీరు నదులు మరియు గోపులు జ్ఞాన మానస సరోవరాలు. సరోవరానికి మరియు నదికి తేడా ఉంది కదా. వీరు జ్ఞాన నదులు, మీరు సరోవరాలు. ప్రవృత్తి మార్గం కావాలి కదా. మీది పవిత్ర గృహస్థ ఆశ్రమం. ఇప్పుడు పతితంగా ఉన్నారు. నేను ఒక ఆత్మననేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఒక్క బాబానే గుర్తు చేసుకోవాలి, ఏ దేహదారిని గుర్తు చేసుకోకూడదు. ఇది బాబా యొక్క ఆజ్ఞ. ఈ కండ్లతో ఏదైతే చూస్తారో అదంతా సమాప్తమైపోతుంది. కావున మన్మనాభవ మధ్యాజీభవ. ఈ శ్మశాన వాటికను మర్చిపోతూ ఉండండి. మాయ తుఫాన్లు వస్తాయి, వాటిని చూసి భయపడకూడదు. ఎన్నో తుఫాన్లు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యకూడదు. ఎప్పుడైతే మీరు తండ్రిని మర్చిపోయారో అప్పుడే తుఫాన్లు వస్తాయి. ఈ స్మృతి యాత్ర ఒకేసారి జరుగుతుంది. అక్కడ అవన్నీ మృత్యులోకం యొక్క యాత్రలు, అమరలోకం యొక్క యాత్ర ఇదే. ఇప్పుడు ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి అని బాబా అంటున్నారు. పిల్లలారా, శివ జయంతి సందర్భంగా ఎన్నో ఉత్తరాలు రాస్తారు. బాబా కూడా తతత్వం అంటారు. పిల్లలైన మీకు కూడా అభినందనలు చెప్తారు. నిజానికి మీకే అభినందనలు, ఎందుకంటే మీరే మనుషుల నుండి దేవతలుగా అవుతారు. అలాగే ఎవరైతే పాజిటివ్ ఆనర్లుగా అవుతారో వారికి ఎక్కువ గౌరవం లభిస్తుంది, మార్కులు లభిస్తుంది, మంచి నంబర్ లభిస్తుంది సత్యుగంలో. ఇప్పుడు మీరు రావణ్ణి సంకెళ్ళ నుంచి విముక్తులవుతారు. బాబా మీకు అభినందనలు చెప్తున్నారు. ఆత్మలందరూ గాలిపటాల వంటి వారు. అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారే అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్తారు. తానే సర్వుల సద్గతి దాత. కానీ మీరు స్వర్గ రాజ్యాధికారాన్ని పొందేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. తర్వాత మనము పదవి అనేది పొందుతాం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशం, పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఏ దేహదారులను స్మృతి చేయకూడదు. మీ కండ్లకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. సెకండ్ పాయింట్, మనం అమరలోక యాత్రకు వెళ్తున్నాం కావున మృత్యులోకం ఏమాత్రము గుర్తు చేసుకోకూడదు. ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మలు జరగకూడదు అనే ధ్యాస ఉంచుకోవాలి. ఇంపార్టెంట్. వికర్మలు చేస్తే మళ్ళీ దాని పాపపు శిక్ష అనేది లభిస్తుంది. వరదానం, తమ శిక్షా స్వరూపం ద్వారా శిక్షణనిచ్చే శిక్షణ సంపన్నమైన యోగ్య శిక్షకులుగా కండి. శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణనిచ్చే శిక్షణ సంపన్నమైన యోగ్య శిక్షకులుగా కండి. అంటే రూపం ద్వారానే జ్ఞానం చెప్పండి. ఎవరైతే తమ స్వరూపం ద్వారా శిక్షణ ఇస్తారో వారినే యోగ్య శిక్షకులు అంటారు. వారి స్వరూపం శిక్షా సంపన్నంగా ఉంటుంది. వారి చూడడం నడవడం కూడా ఎవరికైనా శిక్షణనిస్తుంది. ఏ విధంగా సాకార రూపంలో అడుగడుగు ప్రతి కర్మను శిక్షక రూపంలో ప్రత్యక్షంగా చూశారో వేటినైతే వేరే పదంలో చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాచా ద్వారా శిక్షణనివ్వడం సామాన్యమైన విషయమే, కానీ అందరూ అనుభవంను కోరుకుంటారు. కావున మీ శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా అనుభవం చేయించండి. స్లోగన్,
సంకల్పాల సిద్ధిని పొందేందుకు ఆత్మలో శక్తిని నింపుకుంటూ ముందుకెళ్ళండి. అప్పుడే మన సంకల్పాలలో సిద్ధి అనేది లభిస్తుంది. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. సంఘటనని ఐకమత్య సూత్రంలో తిప్పేందుకు వాచాశక్తి పైన విశేష శ్రద్ధను పెట్టండి. వాణి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, గౌరవప్రదమైన మాటలే మాట్లాడండి. ఇప్పటి వరకు సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి. అలౌకిక మాటలుగా ఉండాలి, ఫరిస్తాల మాటలుగా ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయానికి అండర్లైన్ చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. 100% వాస్తవం బాబా. మాటల ద్వారానే అన్ని అనర్థాలు, అనైక్యత అన్నింటికీ మూలాధారం మాటలు. అందుకే చెప్తున్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన మాటల్ని మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా అందరూ మంచిగా అయిపోతారు. ఎట్లన్నా ఉంది. ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ.